జెనీ. ఓ యూ గాట్ ఇట్ టు బీ ద విన్నర్ ఎగ్జాక్ట్ అని నాకు అనిపిస్తుంది. నాట్ రైట్ నౌ. అన్ఫేర్ అది అని చెప్పేసి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి జనాలందరి వర్షన్ పక్కన పెడితే అసలు జెనీత్ ఏమనుకుంటుండు దీని గురించి? ఆబ్వియస్లీ నేనైతే బ్యాడ్ ఫీల్ అవుతా. నాకు అనిపించట్లే ఏజ్ మ్యాటర్ అని. హౌ ఐ ప్లే అన్నది కదా ఇంపార్టెంట్. ఎస్, ఇదంతా స్క్రిప్టెడా? స్క్రిప్టెడ్ అంటే సేమ్ ఒకవేళ ఏజ్ మ్యాటర్ అయితే శ్రేయాన్ సెలెక్ట్ చేశారు రైట్? ఎస్, సేమ్ తను కూడా 18 to 19 years ఓల్డ్. మీ వర్షన్ వచ్చేసరికి ఏజ్ ఎందుకు అడ్డొచ్చింది? వై డోంట్ ఐ అన్న క్వశ్చన్ నేను అక్కడ రేస్ చేస్తే దేవుళ్ళ నేను యాక్చువల్లీ పోలీస్ స్టేషన్కి 3 times వెళ్ళా. అమ్మకి బాడీ మొత్తం కూడా బర్న్ అయింది. మమ్మీ ఎలిగిచ్చి లైటర్ ఎతుకుతున్నారు అనమాట. కొత్త ఫ్రాక్ ఆ రోజే నైలాన్ వేసుకుని ఉన్నారు. ఓకే. అది లైటర్ వెలిగేటప్పటికి లేట్ అయిపోయి మొత్తం అంటుకుపోయింది. సో మా మమ్మీ ఇలా అనేటప్పటికి ఫేస్కి అంటుకుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఎస్, ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది. సో మళ్ళీ ఈ రోజు మీ ముందుకైతే ఒక స్పెషల్ లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్ గెస్ట్ తో మీ ముందుకైతే వచ్చేసాను. జెనీత్ బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్షకి స్టేజ్ వరకు వెళ్ళి అక్కడ అటు రెడ్ కాకుండా ఇటు గ్రీన్ కాకుండా రిజెక్ట్ అయి బయటకు వచ్చిన ఒక తమ్ముడు. చిన్న లైఫ్ స్టోరీ, బట్ చాలా పెద్ద కళలు. సక్సెస్ అవుదాం అనుకొని ఒక్క స్టెప్ ఎదుగుదాము, దానికి బిగ్ బాస్ సపోర్ట్ అవుతుంది అని చెప్పేసి అనుకొని వెళ్ళడం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల, అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల రెడ్ ఇవ్వలేదు, గ్రీన్ ఇవ్వలేదు. సో ఆ తమ్ముడు ఈరోజు మనతో పాటు హిట్ టీవీలో ఉన్నాడు. తన బాధ ఏంటి అంటే జనాలందరూ కూడా తనకి పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు, తనకి అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగింది అనుకుంటున్నారు. సో తన ఏమనుకుంటున్నాడు, తన మనసులో ఏముంది అనేది అన్ని మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే తమ్ముడు. నమస్తే అక్క. ఎలా ఉన్నావు? బాగున్నాను అక్క, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ముందుగా హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే Thank you. చాలా మందిని దాటుకొని అక్కడి వరకు వెళ్ళగలిగిన పర్సన్ మీరు. సో ఈ రోజు అంటే అక్కడి వరకు వెళ్ళడం అనేది కూడా అంత ఈజీ కాదు. ఇప్పుడు నేను వెళ్ళలేకపోయాను, చాలా మంది వెళ్ళలేకపోయారు. బట్ మీకు అట్లీస్ట్ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి దానికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎస్, సో జెనీత్ అక్క రైట్, టెన్షన్ ఉందా ఏమైనా? ఫస్ట్ ఇంటర్వ్యూ కదా, కొంచెం నర్వస్? అంత కాదు, బట్ ఓకే ఓకే, చిల్, లైట్. ఒక అక్క తమ్ముడు మాట్లాడుకుంటున్నారు, క్యాజువల్ డిస్కషన్ చేసుకుందాం. నేను ఒక అక్కని, నువ్వు ఒక తమ్ముడివి, ఏమైంది అనేది కనుక్కుంటున్నాం అంతే. కాకపోతే 2 కెమెరాలు ఉన్నాయి అంతే. ఓకే, అన్ని మర్చిపో, చిల్. ఓకే, సో పుట్టింది పెరిగింది అంతా ఎక్కడ తమ్ముడు? నేను పుట్టింది మచిలీపట్నం, విజయవాడ దగ్గర. మమ్మీకి జాబ్ అక్కడే వచ్చింది, సో అక్కడే నేను పుట్టాను. 8th క్లాస్ దాకా అక్కడ పెరిగాను. తర్వాత మమ్మీ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు విజయవాడకి. సో మేము విజయవాడకి వచ్చేసినాం, ఎందుకంటే అమ్మమ్మ నాన్నమ్మలు అందరూ విజయవాడలోనే ఉంటారు. వచ్చేసి అక్కడ 9th నుంచి 12th దాకా అక్కడ అయింది. ఇప్పుడు మల్లారెడ్డిలో చదువుకుంటున్నా. ఇంజనీరింగ్ 3-1 ఇప్పుడు. ఓకే, సో నీకు సిబ్లింగ్స్ అలా ఉన్నారా? 2 అక్కలు ఉన్నారు. ఒక అక్క చైనాలో MBBS కంప్లీట్ చేసి వచ్చింది, ఇప్పుడు FMGకి ప్రిపేర్ అవుతుంది. పెద్ద అక్క మ్యారీడ్, బాబు కెనడాలో సెటిల్డ్. సూపర్. సో నేను అగ్ని పరీక్ష షోలోనే నీ లైఫ్ స్టోరీ అనేది చూసాను తమ్ముడు. చిన్నగా ఒక క్లిప్ అయితే వేశారు కాబట్టి. అమ్మకి బాడీ మొత్తం కూడా బర్న్ అయింది, తను చదువుకుంటున్న ఏజ్ లోనేనా? తర్వాత తను స్టడీస్ అన్ని కూడా కంప్లీట్ గా చేసి మళ్ళీ గవర్నమెంట్ జాబ్ కొట్టి ఇప్పుడు ఈ రోజు మిమ్మల్ని ఇక్కడి వరకు కూడా తీసుకొచ్చారు అనేది దట్ ఈస్ అ గ్రేట్ ఉమెన్. నిజంగా మీ మమ్మీ అయితే చాలా ఇన్స్పైర్ గా తీసుకోవచ్చు. నిజంగా అలాంటి తల్లి కడుపున పుట్టినందుకు నిజంగా అదృష్టం నీకు. నిజంగా అదృష్టం. ఎస్. సో ఒక్కసారి అసలు ఏమైంది అనేది, ఎందుకంటే అక్కడ నీకు ఎంత టైం ఇచ్చారు ఏంటి అనేది మాకు తెలీదు. జస్ట్ 1-2 minutes టెలికాస్ట్ చేశారు కాబట్టి సో అంత డీప్ గా మనం ఎవరం కూడా తెలుసుకోలేకపోయాము. యాక్చువల్లీ మాకు ముందు రోజు వచ్చాం మేము. 9th 10th ఆడిషన్స్ జరుగుండే. 9th 10th ఆగస్ట్ 9th and 10th. లేదు స్టోరీ అంటే అది అగ్ని పరీక్ష స్టోరీ కంటే ముందు మమ్మీ స్టోరీ ఒక్కసారి. మమ్మీ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు చెరుకు రసం అమ్ముకుంటూ ఎగ్జిబిషన్స్ లో పెంచుతూ వచ్చేవాళ్ళు అనమాట చిన్నప్పటి నుంచి. మా అమ్మని ఒక ఏజ్కి వచ్చాక వాళ్ళు విజయవాడలో వచ్చి సెటిల్ అయ్యారు. మమ్మీ 6th క్లాస్లో ఉన్నప్పుడు అలా వచ్చి సెటిల్ అయ్యారు. అప్పుడు మా తాతయ్య వాళ్ళ మా పెద్దమ్మ చనిపోయారు అనమాట
12 years ఉన్నప్పుడు ఆమెకి జ్వరం వచ్చి చనిపోవడం వల్ల ఆయన డ్రంక్ అడిక్ట్ అయిపోయారు మా తాతయ్య, మా పెద్దమ్మ చనిపోవడం వల్ల. సో ఇంట్లో చదువుకోవడం కావట్లేదని చెప్పి మా మమ్మీ ఇంట్లో గొడవ పెట్టుకొని బిషప్ అద్రయ్య స్కూల్ అనుకుంటా, బిషప్ అద్రయ్య స్కూల్లో హాస్టల్లో జాయిన్ అయిపోయారు. జాయిన్ అయిపోయి అక్కడే 10th కంప్లీట్ చేసి ఇంటర్లో కూడా హాస్టల్లోనే జాయిన్ అయ్యారు. ఇంటర్లో ఉన్నప్పుడు తాతయ్య చనిపోయారు, తాగి 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 బాగా హెల్త్ పాడైపోయి చనిపోయారు అనమాట. ఆయన చనిపోయిన తర్వాత మమ్మీకి అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అమ్మమ్మ ఒక్కలే చేస్తున్నారు. సో మమ్మీకి లోపల నుంచి నేను కూడా ఉన్నాను కదా, చదువుకుంటున్నాను కదా అని చెప్పి వైజాగ్లో ఒక గుడి ఉంటుంది, కేర్ ఆఫ్ కంచర్పాలెంలో కూడా చూపించారు. అందులో దేవశాఖలో ఏదో జాబ్ ఎలిజిబుల్ ఉందంటే ఎగ్జామ్ రాద్దామని చెప్పి దానికోసం ప్రిపేర్ అవుతూ వైజాగ్ వెళ్ళారు. తాతయ్య వాళ్ళ తమ్ముడు ఉంటారు బాబాయ్ వాళ్ళ ఇంట్లో, అదే మా మమ్మీ వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంట్లో మా తాతయ్య. ఆ తాతయ్య వాళ్ళ ఇంట్లో పండగ రోజు ఫ్రాక్ వేసుకొని టీ పెడుతున్నప్పుడు మమ్మీ వెలిగించి లైటర్ ఎతుకుతున్నారు అనమాట. కొత్త ఫ్రాక్ ఆ రోజే నైలాన్ వేసుకుని ఉన్నారు. అది లైటర్ వెలిగేటప్పటికి లేట్ అయిపోయి మొత్తం అంటుకుపోయింది. సో మా మమ్మీ ఇలా ఇలా అనేటప్పటికి ఫేస్కి అంటుకుంది. అలా అంటుకొని తర్వాత మా మమ్మీ వాష్రూమ్లోకి వెళ్ళి మొత్తం వాటర్ పోసేసుకున్నారు. అది తప్పు అంట, తెలీదు, అయిపోయింది అలాగా. తర్వాత మా మమ్మీ అలాగే డిగ్రీ కంప్లీట్ చేసి బీడీ కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకున్నారు. సూపర్. గవర్నమెంట్ జాబ్ కదా? గవర్నమెంట్ జాబ్. ఓకే. ఫాదర్ ఎలా, ఏం జరిగింది? ఫాదర్ ఆయన ఏమో అంటే మా నాన్నగారు ముందు రోజు నాతో సినిమా కూడా వెళ్ళారు. మార్నింగ్ టిఫిన్ కానీ బయటకు వెళ్ళారు 6 o'clockకి, దారిలో పడిపోయారు. ఒకే రోజు 3 strokes వచ్చాయి. మార్నింగ్ 6 o'clock బయటకు వెళ్ళారు, 1:30 కల్లా చనిపోయారు. ఒకేసారి వచ్చాయి? ఒకేసారి ఒకే రోజు 3 strokes వచ్చేసాయి. ఓకే. ఏజ్ ఉన్నప్పుడు జరిగింది? నాకు 8 years ఉన్నాయి. అప్పుడు మా డాడీకి ఎంత ఉంటాయి నాకు ఐడియా లేదు. మీకు 8 years ఉన్నప్పుడు. ఓకే. తర్వాత అమ్మ అంతా మొత్తం చూసుకోవడము, ఫైనాన్షియల్ అంతా అమ్మ. ముందు కూడా డాడీ ఎప్పుడు కూడా ఇంటి ఎర్నర్ కాదు. ఆయన మనీ నానమ్మలకి ఆయన ఖర్చులకి సరిపోయేది. ఓకే. సో మొత్తం మీరంతా కూడా ముగ్గురు పిల్లల్ని కూడా కష్టపడి ఈ రోజు ఈ స్టేజ్ వరకు కూడా, అక్కకు పెళ్లి అయిపోయింది, కెనడాలో సెటిల్డ్, ఇంకో అక్క MBBS అయిపోయింది, అండ్ నువ్వు ఇప్పుడు బీటెక్ చేస్తున్నావు. సూపర్ గ్రేట్ ఉమెన్ కదా నిజంగా. అమ్మ నుండి నువ్వేం నేర్చుకున్నావు తమ్ముడు? అమ్మ నుండి నేర్చుకున్నది ప్రయత్నిస్తూనే ఉండాలి, ఏదైనా సరే గివ్ అప్ ఇవ్వకుండా ముందుకి. ఎంత ఇది కూడా కష్టమేనా అని అనుకునేటట్టు ఉండాలి అని అర్థమైంది. ఎంత పెద్ద కష్టం వచ్చినా దాన్ని దాటగలను అన్న ధైర్యం ఉండాలని అనుకున్నా. సూపర్. ఇంకేం నేర్చుకున్నావు? అమ్మలో నచ్చి 3 qualities. మా అమ్మ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు. ఓకే. బాస్ లేడీ అని చెప్పొచ్చు. ఓకే. బిగ్ బాస్. ఆ బిగ్ బాస్ లాంటిదే కానీ మా ఇంటికి బాస్. అండ్ మా అమ్మ చాలా అంటే బయటకి గంభీరంగా కనిపించిన లోపల చాలా మెల్ట్ హార్టెడ్ అనమాట. ఎవరైనా అడిగితే సాయం చేయడానికి ముందు ఉంటారు. అండ్ దెన్ మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకోవాలంటే చాలా ఉన్నాయి. సీరియస్ అవుతారా ఇప్పుడు? స్ట్రిక్ట్ రూల్స్ పెడతారా ఇలా అని, ఇలానే ఉండాలి, ఇలా చెయ్యాలి అని? 18 years ముందు పెట్టేవాళ్ళు. మా ఇంట్లో ఒక రూల్ ఉంది, ఆఫ్టర్ 18 యూ హ్యావ్ టు స్టాండ్ బై యువర్ ఓన్. సో నీకేది అనిపించినా నువ్వు స్టాండ్ తీసుకొని దాని గురించి మాట్లాడాలి. నీ డెసిషన్స్ కూడా నువ్వే తీసుకోవాలి. రిగ్రెట్ అవ్వాల్సి వచ్చినా నువ్వే రిగ్రెట్ అవ్వాలి. సో అలాంటి థాట్ అయినా బిగ్ బాస్ అనేది, లేదంటే మమ్మీ చాయిస్? ఇది మమ్మీ చాయిస్ కాదు యాక్చువల్లీ. అంటే మా మమ్మీ అది ఎక్కువ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇంట్లో కూడా ఎడ్యుకేషన్, డాడీ కూడా బాగా చదువుకున్నారు, MSc దాకా చదువుకున్నారు. సో ఇంట్లో వాళ్ళకి దీని మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు, బట్ నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. సో నేను డ్రామా జూనియర్స్కి వీటికి చాలా ట్రై చేస్తుంటే అండ్ అలా అయిపోయింది. ఓకే. సో ఈ బిగ్ బాస్ అనేది చూస్ చేసుకోవడానికి నీకు పర్సనల్ గా రీజన్స్ ఏంటి? చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరిగిన షో. అంటే మమ్మీ హిందీ టీచర్ కాబట్టి సో మాకు హిందీ కూడా వస్తుంది. సో హిందీ సైమల్టేనియస్లీ హిందీ కూడా చూస్తూ ఉంటాం మేము. హిందీ షో అండ్ తెలుగు షో 2 చూస్తూ ఉంటాం. చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్ గేమ్ అంటే, బిగ్ బాస్ గేమ్ అంటే.
అండ్ అలాగే నన్ను నేను ఒక ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికినట్టు అనిపించింది. సో ఇది మంచి చాయిస్ అంటే కామన్ మ్యానర్స్ కి ఎలా ఉందని చెప్పారు కాబట్టి సో అప్లై చేసిన. ఓకే, 8 seasons లో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? 8 seasons లో నా ఫేవరెట్ కంటెస్టెంటా అరియానా గారు. అరియానా గారు. సీజన్ 4 ఎందుకు? ఏమో నచ్చారు. రీజన్ ఉంటది కదా నచ్చాలంటే. ఆమె స్టాండ్ తీసుకుంటది, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటది, మొహం మీద ఉంటది. ఆమె తప్పైనా రైట్ అయినా వాట్ షీ ఫెల్ట్ అది చెప్పేస్తుంది. ఓకే, ఇంకా అంతేనా? కొంతమంది ఉన్నారు బట్ అంత బాగా అంటే బాగా నచ్చింది అరియానా గారు. ఓకే, సో ఓకే, బిగ్ బాస్ కి వెళ్ళాలనుకున్నావు, కామన్ మ్యాన్ కి ఆపర్చునిటీ ఉంది కాబట్టి ట్రై చేద్దాం అనుకున్నావు. సో బిగ్ బాస్ టీమ్ ని ఎలా అప్రోచ్ అయ్యావు, ఏంటి ఆ ప్రాసెస్ ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది? అది జూలైలో జరిగింది. జూలై. ఓకే, జూలైలో నేను చూసా. అది ఇంకా ప్రోమో వదిలిన రోజే అనుకుంటా, మేబీ ఆదిరెడ్డి గారు పెట్టారనమాట. ఈ లింక్ ఉంది, ఇందులో 3 minutes ఉండాలి, ఇంత దాంట్లో పెట్టాలి, ఇంత ఎంబీలో పెట్టాలి, మీరు అనుకున్నది చెప్పండి అని చెప్పారు. నేను కూర్చొని 3 నిమిషాలు వీడియో చేసి, అది అర్ధరాత్రి 3 గంటలకి నైట్ డ్రెస్ మీద, నైట్ డ్రెస్ అంటే అది స్లీవ్లెస్ బాక్సర్స్ మీద మొత్తం ఇదంతా ఓపెన్ ఉండి ఒక బనిన్ టైప్ లో కూర్చొని ఏం చెప్పాలని ప్రిపేర్ అవ్వకుండా ఏం చెప్పాలా చెప్పేసిన పెట్టేసి ట్రై చేసిన. సబ్మిట్ అయిన విషయం కూడా నాకు తెలియదు. ఓకే, అది సబ్మిట్ అని కొడుతుంటే అది సబ్మిట్ అయినట్టు సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని రాలే. ఇంకా అవ్వట్లేదులే వదిలేసా. 10 రోజుల తర్వాత కాల్ వచ్చింది. ఆ కాల్ వచ్చినప్పుడు నా దరిద్రం ఏంటంటే అప్పుడే నాకు బ్యాలెన్స్ అయిపోయింది. అయ్యో, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ లేదు. ఓకే, పైన ట్రూ కలర్ లో ఐడెంటిఫై బై అని చెప్పి ఒక పేరు పడుతుంది. ఆ పేరుతో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఒకసారి కాదు 4 times వచ్చింది ఓకే ఆ రోజులో. సో ఎక్కడ కొడుతుంది సీనా అని చెప్పి వెంటనే బ్యాలెన్స్ అయిపించుకున్న నెక్స్ట్ సెకండ్ కాల్ వచ్చింది. ఎత్తితే బిగ్ బాస్ నుంచి అని చెప్పారు. 3:40కి వేయించుకున్నా, 5 o'clockకి మీటింగ్ అని చెప్పారు. ఇంకా కూర్చున్న తర్వాత క్వశ్చన్స్ అడిగారు. జూమ్ మీటింగ్స్ లో మీకు కోపం వచ్చే 3 విషయాలు ఏంటి, మీకు బాధ వేసే 3 విషయాలు ఏంటి, మీకు ఆనందం వేసే 3 విషయాలు ఏంటి, మీరు చనిపోయిన వాళ్ళలో కలవాలనుకుంటే ఎవరిని కలుస్తారు, అలాంటి కొన్ని క్వశ్చన్స్ ఒక 20 minutes. లవ్ లైఫ్ ఏంటి అలాగా మొత్తం అడిగిండ్రు. చిన్నపాటి ఇంటర్వ్యూ ఒక 20 minutes 30 minutes అయిపోయింది. అయిపోయినప్పుడు లాస్ట్ లో మోస్ట్లీ ఇంకేమైనా కావాలంటే మళ్ళీ చేస్తాము, మోస్ట్లీ చేయకపోవచ్చు అని అన్నారు. 90% చేయకపోవచ్చు అన్నారు. పోయిందేమో అయిపోయిందిలే అనుకున్నా, ఎందుకంటే రికార్డ్ అవ్వలేదు, సగం మధ్యలో రికార్డ్ అవ్వలేదు. అండ్ అలాగే నన్ను ఈమెయిల్ ఐడి అడిగారు. ఈమెయిల్ ఐడి ఏమి ఇచ్చానంటే నాకు 2 ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి. ఏమి ఇచ్చానో తెలియక ముందు ఒకటి చెప్పి తర్వాత ఏమి ఇచ్చానో ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకుంటే చెప్పా, ఈమెయిల్ మర్చిపోయాడని చెప్పి పక్కనతో మాట్లాడారు. సో పోయింది అనుకున్నా. 1 week తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది. మళ్ళీ కాల్ వచ్చి మొన్న సరిగ్గా రికార్డ్ అవ్వాలా, మళ్ళీ చేద్దాం జూమ్ ఇంటర్వ్యూ అని. సూపర్. సో ఈసారి నాకు ఇంకా ధైర్యంగా కూర్చొని రండి అని చెప్పి కూర్చొని పెట్టుకుని మొత్తం చేసిన. అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ కాల్ చేశారు. సేమ్ డే మళ్ళీ ఈవినింగ్ కాల్ చేసి నువ్వు ఉండే ఏరియా ఎక్కడంటే మైసమ్మగూడలో గోంపల్లి దగ్గర అని చెప్పిన. ఓకే ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కాల్ చేస్తా. ఇంకా నాకు టెన్షన్, వస్తుందా పోతుందా, అసలు ఇన్ని కనుక్కుంటున్నారంటే ఉంటుందా లేదా ఏంటి అని. తర్వాత రోజు మార్నింగ్ 11 o'clockకి నాకు మెయిల్ వచ్చింది. మీరు ఇలాగా నెక్స్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యారు జీడీకి, గ్రూప్ డిస్కషన్స్ కి, ఆగస్ట్ ఆ టైంకి రావాలి అని చెప్పి ఒక డేట్ ఇచ్చారు. ఆ డేట్కి వెళ్ళాం మేము అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, 2 lakhs 3 lakhs ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా ఉన్నారే నాకు వస్తుందా రాదా ఎక్సైట్మెంట్ ఉంటుంది. అవును, వెళ్ళిన తర్వాత అన్ని తీసేసుకున్నారు. చేతులు 21 పేజీల అగ్రిమెంట్స్ ఇచ్చారు. పేరు పూర్తి పేరు అది రాయడానికి 5 నిమిషాలు పట్టేసింది. మొత్తం చదివేసావా? మరి చదవలేదు, ఎవరు చదవలేదు, టైం లేదు అక్కడ. 21 పేపర్స్ అగ్రిమెంటా? యా. మరి ఒకవేళ అందులో ఏదైనా ఉంటే వితౌట్ చదవకుండా ఎలా పెట్టేసావు సైన్? చదివే టైం దొరకలే. అంటే కీ పాయింట్స్ వాళ్ళు ఏవైతే హైలైట్ చేస్తారో అవి మాత్రమే చదివాను. అది అండ్ అలాగే అది బాండింగ్ పేపర్ కూడా కాదు, ఎన్ఎంఎల్ షైన్ వాళ్ళది. సో అంత ప్రాబ్లం రాదేమో అనిపించింది, ఎందుకంటే ఇట్స్ నాట్ అగ్రిమెంట్ పేపర్స్, ఎన్ఎంఎల్ షైన్ వాళ్ళ కాబట్టి అనుకుని పెట్టేసిన. అయిపోయింది. లోపలికి వెళ్ళాక మా చేతిలో 165 పేజీల బుక్ పెట్టారు. 165 పేజీల బుక్? సారీ రీకాల్ చేసి
125 పేజీల క్వశ్చన్స్ ఉన్న బుక్ పెట్టారు చేతిలో. ఇంత ఉంది అది. 165 క్వశ్చన్స్ 165 క్వశ్చన్స్. ఓడియమ్మ, అన్ని క్వశ్చన్స్ ఏమున్నాయి తమ్ముడు? అదే అందులో ఆల్రెడీ అడిగినవే 3. మీకు బాధ వేసే 3 విషయాలు, మీకు ట్రామా ఏంటి, మీ చైల్డ్హుడ్ ఎలా జరిగింది, మీకు ఏమైనా కేసులు ఉన్నాయి మీ మీద ఏంటి, మీ లవ్ లైఫ్ ఏంటి, మీరు ఎలా ఉన్నారు, ఏం జరిగింది, రకరకాలుగా. అండ్ అలాగే రెండు క్వశ్చన్స్ నాకు బాగా ఫన్నీ అనిపించినవి ఏంటంటే, మీకు ఏమైనా అనిపిస్తే దాని గురించి ఒక డ్రాయింగ్ వేయండి అండ్ మీ గురించి ఒక డ్రాయింగ్ వేయండి అని ఇచ్చారు. నేను ఇంకా నాకు ఒక స్ట్రైట్ లైన్ గీయడమే రాదు సరిగా, నువ్వు డ్రాయింగే వేయమంటున్నావు అని చెప్పి. కాదు, మీకు ఏమైనా అనిపిస్తే డ్రాయింగ్ ఏంటంటే దేని గురించి? అదే మరి నాకు అర్థం కాలే. మీ గురించి ఒక డ్రాయింగ్ వేయండి. ఓకే, మన గురించి డ్రాయింగ్ అంటే మన సెల్ఫ్ ఎలా ఉంటాము, ఎలా చూపించుకోలేము, దానికి వేసినాలు ఏంటి. స్టేజ్ వేసి స్టేజ్ మీద నేను పర్ఫామ్ చేస్తున్నట్టు పెట్టి చేసిన. పైన ఏమైనా ఆలోచించుకుంటే అన్ని పాములే ఉన్నాయి ఇక్కడ అని చెప్పి పాములు వేసేసి ఎప్పుడు ఏది కాడేసో తెలీదు అనుకున్నావా? ఓకే, నెక్స్ట్. అంతే. అండ్ అది 3 గంటలు పట్టింది అది నింపడానికి మాకు. చేతులు పడేసే, చేతులు పడిపోయి అండ్ పేరాల్లో నింపాలే, కష్టమా. తెలుగు కూడా అర్థమయ్యే తెలుగు కాదు, అండ్ ఇంగ్లీష్ లో ఉంది కాబట్టి సరిపోయింది. ఇంగ్లీష్ లో చదువుకొని చదువుకొని ఫస్ట్ మనం బుర్రకెక్కించుకొని అక్కడ ఆన్సర్ పర్ఫెక్ట్ పెట్టాలి. ఓకే, ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏమన్నా చెప్పిండ్రా? చెప్పలే. ఓకే, నెక్స్ట్. తర్వాత మమ్మల్ని తీసుకొని వెళ్ళారు ఒక గ్రూప్ లాగా, లైన్ కట్టించే ఒక ట్రైన్ లాగా. అందులో ఎందుకు స్క్విడ్ గేమ్ గుర్తొస్తుంది సీనా. అదే ఓకే, లైన్ కట్టించి మాకు ఒక ఇక్కడ అంటించి ఒకటి, అందులో ఫస్ట్ నేనే అనమాట. జనిత్ రిలాక్స్, జనిత్ రిలాక్స్ అని చెప్పారు. ఓకే అనుకున్నా. లోపలికి వెళ్ళాక గ్రూప్ జడ్జెస్ ఉన్నారు, ఒక 10 members, సారీ 2 జడ్జెస్ ఉన్నారు. ఒక 10 chairs వేసారు. 10 chairs లో మమ్మల్ని కూర్చోమన్నారు అనమాట, మా గ్రూప్ ని. ఒక గ్రూప్స్ కింద విడతీశారు కొంతమందిని వచ్చిన వాళ్ళలో. మా గ్రూప్ లో ఎవ్రీ గ్రూప్ లో 10 members ఉంటారు. మా గ్రూప్ నెంబర్ వచ్చి 7. సో మేము కూర్చున్నాం అనమాట 10 members. నేనే ఫస్ట్. అందరిని ఇంట్రడ్యూస్ చేసుకోండి, స్టార్టింగ్ ఇక్కడి నుంచి అని చెప్పి నన్ను చూపించారు. అయ్యో, అది ఫస్ట్ టైం మనకి ఎలా ఉంటది గ్రూప్ డిస్కషన్స్ అని. ఇప్పుడు కూడా మనం ఎక్స్పీరియన్స్ లేదు. ఇలా, హాయ్ నా పేరు జనిత్, ఐ కెన్ డాన్స్, ఐ కెన్ యాక్ట్, ఏదైతే 3 నిమిషాల వీడియోలో చెప్పానో దాంతోనే స్టార్ట్ చేసిన. గట్టిగా అన్నారు. అండ్ నేను గట్టిగా 3సారి గట్టిగా చెప్తే యూ కెన్ ఎంటర్టైన్ కదా, ఎంటర్టైన్ చేయన్నారు. నేను చేయడానికి ప్రయత్నించిన. సర్లే కూర్చో అంటే, కొంచెం కంగారు పడుతున్నాను కాబట్టి కూర్చో, మళ్ళీ నీ దగ్గరికి వస్తామన్నారు. దెన్ పోయిందేమో, ఈసారి కూడా పోయిందేమో అనుకుంటున్నా. 2 జడ్జెస్ ఉన్నారు కదా, పోయిందేమో అనుకుంటున్నా. ఇంకా అందరూ మాట్లాడుకున్నారు. మాకు ఇచ్చిన టాపిక్ వచ్చేటప్పుడు అమ్మాయిలు గొప్ప, అబ్బాయిలు గొప్ప. ఓకే, మరి స్ట్రాంగ్ యాక్చువల్లీ మాకు ఇచ్చింది. ఎవరు స్ట్రాంగ్ అని, ఎవరు బలంతో అని ఇచ్చారు. సో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నేను వింటున్నా. అంటే ఎవరి పాయింట్స్ ఏంటి అన్నది మనం జడ్జ్ చేయాలంటే, మనం ఒక పాయింట్ పెట్టాలంటే ఎవరు ఏం మాట్లాడుతున్నారు అని తెలియాలి. కాబట్టి కూర్చున్నా, పాయింట్స్ మాట్లాడుతున్నప్పుడు అవ్వ ఉన్నారు కదా, అవ్వ కూడా మా దాంట్లోనే ఉన్నారు. అవ్వ అండ్ ఆల్ ఇండియా అందగాడు అన్న రవి అన్న అదే స్టేజ్ మీద కనిపించారు కదా. యా, అయితే వాళ్ళిద్దరు అన్నేమో అబ్బాయిలే గొప్ప అంటాడు, అవ్వేమో అమ్మాయిలే గొప్ప అంటది. అండ్ అమ్మాయిలు కూడా, దాలియాక కూడా మా దాంట్లోనే. వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. అమ్మాయిలు గొప్పని అక్కళ్ళు అందరూ వాదిస్తున్నారు, అలెక్య అక్క వీళ్ళందరూ వాదిస్తున్నారు. అబ్బాయిలు గొప్పని ఇటు సైడ్ వీళ్ళు వాదిస్తున్నారు. విన్నా అంతలోకి అక్కడ జడ్జెస్ ఉన్నారు కదా, జడ్జెస్ లో ఒక జడ్జ్ అన్నారు, ఏ బంద, నాకు హిందీ వస్తుంది కాబట్టి, ఏ బంద బహుత్ క్యూట్ है लेकिन कुछ नहीं बात कर रहा అన్నాడు. ఇదేదో హెల్ప్ అయ్యేటట్టుంది సునా అని చెప్పి స్టార్ట్ చేసిన. లేచి ఆపండి, అమ్మాయిలు మెంటల్లీ స్ట్రాంగ్, అబ్బాయిలు ఫిజికల్లీ స్ట్రాంగ్, బోత్ ఆర్ స్ట్రాంగ్ అన్నట్టు చెప్తే, మీరందరూ ఆగండి, ఇదేదో చెప్తున్నాడు ఆగండి అని చెప్పి నాది చెప్పిస్తే, నేను చెప్పినప్పుడు అప్పుడు ఎగ్జాంపుల్ గా అమ్మది గురించి చెప్పాను. సో అది విన్న తర్వాత దాలి అక్కంది, మరి అమ్మాయిలే కదా స్ట్రాంగ్ అంటే, అమ్మాయిలే స్ట్రాంగ్, కావాలంటే ఒక అన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న అన్నకి నేను ముందే వెళ్ళి చెప్పిన, నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాను అని. అన్నది వెళ్ళి అన్నని మధ్యలోకి లాగి, నేను చెప్పింది కరెక్టా కాదా, నేను ముందు చెప్పాను కదా అమ్మాయిలకి సపోర్ట్ చేస్తున్నాను నేనని. అండ్ అదే జడ్జెస్ కూడా తీసుకొని అమ్మాయిలే గ్రేట్ అని చెప్పారు.
నా ఒడిక్తో లాస్ట్ అయిపోయింది. ఓకే మమ్మల్ని అందరినీ ఎక్కడి నుంచి తెచ్చారు వీళ్ళందరి ముందు లోపల తీసుకెళ్ళాలని పడేసి. బట్ మా గ్రూప్ నుంచి 7 members సెలెక్ట్ అయ్యాము అక్కడ. సూపర్. ఓకే టాప్ 45 లో మా గ్రూప్ నుంచి 7 members. ఓకే నెక్స్ట్ ఏంటి రౌండ్ మళ్ళీ? లోపలికి వెళ్ళి అంటే మమ్మల్ని ఒక చోటు కూర్చోపెట్టారు. ఇంకా మేము అందరం ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతున్నారు. నాది కొంచెం లేట్ అయింది, ఎందుకంటే ఒక అన్నకి రాయడంకి కొంచెం లేట్ అవుతుందంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అన్న తెలుగులో రాసుకుంటున్నాడు. మార్నింగ్ 2:40కి వెళ్తే నైట్ 10:15కి బయటకు వచ్చాం. ఓకే వచ్చాను, హాస్టల్కి వెళ్ళిపోయాను, అయిపోయింది. అసలు వస్తుందా రాదా ఉంటుందా పోతుందా 2 రోజులు నేను మనిషిని కాదు, ఎవరితో మాట్లాడబుద్ధి కాలే, ఎక్కడికి పోబుద్ధి కాలే, స్ట్రెస్ అసలు. ఎందుకు అంటే నాకు అన్నపూర్ణ స్టూడియోస్ తో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ. డ్రామా జూనియర్స్ కి ఒకసారి వెళ్ళినప్పుడు ఐ డిడ్ంట్ సెలెక్ట్ అన్నమాట. ఓకే ఓకే సో మళ్ళీ అదే వైబ్ అనిపించింది. వచ్చేసిన 2 days తర్వాత అయిందని మళ్ళీ మెయిల్ వచ్చింది. ట్యూస్డే 7 o'clockకి నైట్ వచ్చింది మెయిల్ వచ్చింది. ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ కాల్ చేసి చెప్పిన, వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయినారు. అండ్ తర్వాత మాకు వచ్చింది ఈ బట్టలు తెచ్చుకోవాలి, వైట్ బ్లాక్ వద్దు అని. ఓకే డ్రెస్సెస్ తెచ్చుకోమన్నారు. పెట్టుకొని ఉంచుకోండి. ఎన్ని? 15 sets రెడీగా పెట్టుకోమని చెప్పున్నారు. ఓకే అని చెప్పి, అండ్ అలాగే దాంట్లో కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశారు మీరు ఏ టైంలో అయినా సరే ఎలిమినేట్ అవ్వచ్చు అని. ఓకే యా సో తర్వాత మేము వెళ్ళాము, అయింది. షాపింగ్ కోసం అక్క విజయవాడ నుంచి నా కోసం వచ్చింది, చిన్నక్క. మేము షాపింగ్ చేసాం. మళ్ళీ దాంట్లో వాళ్ళు కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా, బ్రాండ్ కనిపించకూడదు, ఇలాగే ఉండాలి. దాని తగ్గట్టు మేము షాపింగ్ చేసుకున్నాం. 2 days ఫుల్ షాపింగ్ అయిపోయింది. 9th రోజున వెళ్ళినాం, దింపారు నన్ను మాకు. లోపలికి వెళ్ళా 7 o'clockకి. లోపలికి వెళ్ళాం. ఆడిషన్ చూస్తే ఒక 45 members ఉండే. మీతో పాటు వచ్చిన వాళ్ళందరూ అందులో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు, నార్మల్ కామన్ పీపుల్ కూడా ఉన్నారు. కొంచెం అక్కడ అందరినీ అబ్జర్వ్ చేద్దామని ఒక 5 నిమిషాలు ఎవరైతే మా గ్రూప్ ఉందో ఫస్ట్ ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళతో కూర్చున్నా. తర్వాత వన్ బై వన్ అందరితో మాట్లాడుతూ అందరితో మాట్లాడుతున్నాం. ఒకరి తర్వాత ఒకళ్ళు అయితూ పోయినాయి. శ్రేయది అందరికన్నా ఫస్ట్ అయింది. అండ్ అలా అయితూ పోతున్నాయి. ఫస్ట్ 8 అయ్యాయి అనుకుంటా మేబీ మోస్ట్లీ. అండ్ నైట్ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోవాలి. అందరం వెళ్ళిపోతున్నాం. వర్షం పడుతుంది బయట. నాకు అలాగే అక్కకి బుక్ అవ్వలేదు, ఏమి క్యాబ్స్ ఏమి బుక్ అవ్వలేదు. బాగా వర్షం పడుతుంది. సో లోపలికి వెళ్ళి అడిగితే వాళ్ళు మంచిగా నాకు రూమ్ ఇచ్చారు. అక్కని వాళ్ళు చుట్టాలు వచ్చి తీసుకెళ్ళిపోయారు. బానే ఉంది. సో రిసీవింగ్ ఫుడ్ ఇదంతా కూడా ఆల్ గుడ్. ఓకే అక్కడ ఏం ప్రాబ్లం లేదు. సో కట్ చేసి స్టేజ్ మీద నువ్వు టోటల్ నీకు నెక్స్ట్ డే 10th కి వచ్చిందా నీ స్టేజ్ మీదకి? యా నెక్స్ట్ డే 10th 5 o'clock వచ్చింది. 5 o'clock వచ్చింది రైట్. నీకు అంటే టైం కి ఏమీ లేవు, ఫోన్ అన్ని వాళ్ళు తీసుకున్నారు కాబట్టి నో ప్రాబ్లం. మోస్ట్లీ ఓవరాల్ గా స్టేజ్ పైన నువ్వు ఎన్ని మినిట్ అంటే ఎంత సేపు ఉన్నావు? అప్రాక్సిమేట్లీ 20-30 minutes ఉంటా. 20 to 30 minutes ఉన్నావు. బట్ టెలికాస్ట్ అయింది మాత్రం ఓన్లీ 3 to 4 minutes. ఓన్లీ నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మాత్రమే టెలికాస్ట్ చేశారు. స్టేజ్ మీద అసలు ఏమేం పర్ఫార్మెన్సెస్ చేసావు? డాన్స్ చేసిన. నాకు ఇష్టమైన మూవీ ఏంటంటే ఒక మూవీ పేరు చెప్పిన అరుంధతి అని చెప్పి. సో అందులో డైలాగ్స్ చెప్పిన. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కి కాల్ చేసి మాట్లాడినట్టు ఒక స్కిట్ ఇచ్చారు. శ్రీముఖితో నేను మాట్లాడుతూ జోక్స్ చేసిన. శ్రీముఖి ఏమంటుంది, అక్కడ జడ్జెస్ ఏమంటున్నారు అన్నట్టు వాళ్ళు సరే అక్కడ అవన్నీ చూపించలేరు కాబట్టి ఇక్కడ మరి నీకు ఇప్పుడు ఈ 2 days నుండి ఫుల్ ఆడియన్స్ నీకు ఫ్యాన్స్ ఫాలో పెరిగిపోయింది కాబట్టి సో అక్కడ నువ్వు ఏదైతే చేసావో జస్ట్ ఒక చిన్నది చేద్దాం అరుంధతిది డైలాగ్స్. ఓకే అక్కడ ఏం చెప్పావు, నీ ఫేవరెట్ డైలాగ్స్ ఏంటి అరుంధతి మూవీ నుండి ఒకసారి ఇక్కడ, ఎందుకంటే నీ ఫ్యాన్స్ అందరు చూస్తారుగా. ఓకే. వేదన నీది కాదే నాది, ఆ రోజు స్వారీ చేసిన గుర్రంకాలకే నన్ను కట్టి ఈడిపించి నా బతుకుని హీనం చేసావు కదే, ఇప్పుడే మీ ముందే దీని బతుకుని దెయ్యాలు చింపిన ఇస్తరి చేస్తా రావే అసలాట పైనుంది, ఎలాగో శోభనానికి ముహూర్తం పెట్టుకున్నావు కదా, ఆనందం నాది అవకాశం నాది పతనం నీది. ఇది ఎలా చెప్పినా బట్ అక్కడ వేరేలా చెప్పినా అంతే. ఓకే ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఏదో నార్మల్ కాల్ కాన్వర్సేషన్ అది మాట్లాడావు.
ఓకే 20 minutes తర్వాత అంటే ఇన్ని పర్ఫార్మెన్సెస్ చేసినా సరే నీది ఒకటే బయటకి టెలికాస్ట్ అయింది కాబట్టి ఈ ఓవరాల్ ఈ జర్నీ ఏదైతే ఉందో ఒక ఆల్మోస్ట్ ఒక 10 to 15 days జర్నీ కాబట్టి సో ఈ జర్నీ నీకేమనిపించింది జర్నీ అంతా చూసి? చాలా బాగుంది, అంటే కొత్త ఎక్స్పీరియన్స్, నాకు ఏమీ తెలియదు ఇంతకు ముందు, చూస్తే చాలా మంచిగా అనిపించింది. అక్కడ వచ్చిన నీకు జడ్జ్మెంట్ ఏదైతే ఉందో ఇటు రెడ్ కాదు అటు గ్రీన్ కాదు, హోల్డ్ లో పెట్టినట్టు కాదు, డైరెక్ట్ షోలోకి పంపించినట్టు కాదు, ఒక అంటే చెప్పనట్టుగా తీసినట్టుగా అన్నట్టుగా ఏదో ఒకడైతే చెప్పి నేను బయటకు గెంటేశారు అనిపించింది. అందరూ కూడా నీకు సపోర్ట్ చేస్తున్నారు. ఎస్ జనీత్ విషయంలో నిజంగానే అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగింది, రిజెక్ట్ చేశారు, అన్ఫేర్ అది అని చెప్పేసి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి జనాలందరి వర్షన్ పక్కన పెడితే అసలు జనీత్ ఏమనుకుంటుండు దీని గురించి? ఆబ్వియస్లీ నేనైతే బ్యాడ్ ఫీల్ అవుతా, ఎందుకంటే నాకు తీసుకుని ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే వాళ్ళ తప్పులేం కనపడలా. అండ్ ఏజ్ రీజన్ ఒకటి చెప్పారు కదా, అది నాకు కొంచెం నచ్చలేదు. ఎందుకంటే డోంట్ ఐ డిజర్వ్ టు బి ఎ విన్నర్ ఇఫ్ ఐ 19 years old? ఎస్ అగ్రీ, నేను ఈ క్వశ్చన్ కి నేను అగ్రీ అవుతాను. నాకు అనిపించట్లే ఏజ్ మ్యాటర్ అని, హౌ ఐ ప్లే అన్నది కదా ఇంపార్టెంట్. ఒకవేళ ఏజ్ మ్యాటర్ అయితే శ్రియాన్ సెలెక్ట్ చేశారు రైట్? ఎస్, సేమ్ తను కూడా 18 to 19 years old. మరి ఏజ్ మ్యాటర్ అయితే మీ వర్షన్ కి వచ్చేసరికి ఏజ్ ఎందుకు అడ్డొచ్చింది? నాకు తెలియదండి అది. ఇంకో క్వశ్చన్ కూడా జనాల నుండి వచ్చింది ఏంటి అంటే ఏజ్ లిమిట్ అనేది ఉన్నప్పుడు ఈ సెలెక్షన్ వరకు అసలు ఎలా తీసుకొచ్చారు? అక్కడే రిజెక్ట్ చేయాలి కదా, 19 years old అన్నప్పుడు అక్కడే రిజెక్ట్ చేయాలి, స్టేజ్ వరకు తీసుకొచ్చి ఎందుకని రిజెక్ట్ చేశారు? నా మైండ్ నాకు కూడా కొంచెం మనసులో అనిపించింది. సో తీసుకోవాలి అన్న కాన్సెప్ట్ లేనప్పుడు ఎందుకు తెచ్చారు అన్నట్టు అనుకున్నా కొంచెం. బట్ ఇట్స్ ఫైన్, జనాలకైతే తెలిసాను కదా నేను, ఇప్పుడు మంచిగానే అనిపిస్తుంది. సో యు ఆర్ యాక్సెప్టెడా? అంటే ఇదంతా కూడా నీకు ప్రాబ్లం ఏం లేదు? ఏంటి ఏం ప్రాబ్లం? రిజెక్షన్ కానీ లేదంటే వాళ్ళు చెప్పిన అక్కడ ఆన్సర్స్ కానీ నువ్వు ఇంత రిజెక్షన్ ఫీల్ అయినందుకు నేను ఆబ్వియస్లీ నేను బాధపడుతున్నాను, నాకు జరిగిన అన్యాయం అని అందరూ అంటుంటే చాలా హ్యాపీగా కూడా ఉంది. బట్ నేను అదే చెప్తున్నాను, లైఫ్లో నేను నేర్చుకున్నది, నేను ఇన్ని చూసి వచ్చినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈజీగా వస్తే కిక్కేముంది అన్నట్టు అనిపించింది. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు కూడా అక్కడ అదే చెప్పారు కదా, ఇప్పుడే నీకు ఈ ఆపర్చునిటీ అనేది ఇవ్వడం కరెక్ట్ కాదేమో, ఫ్యూచర్ లో ఇది నేను ఎత్తుక్కుంటూ వస్తుంది, ఆ రోజు నువ్వు విన్నర్ అవుతావు, యు ఆర్ ఎ విన్నర్. యా, బట్ నా డ్రీమ్స్ అనేవి చాలా ఉన్నాయి. సో అందులో వన్ ఆఫ్ ది డ్రీమ్ ఇది ఇప్పుడు అచీవ్ చేయగలను అని టాలెంట్ ఉన్నప్పుడు, ఇప్పుడు అచీవ్ చేయడానికి అవకాశం వచ్చినప్పుడు, అచీవ్ చేసేంత క్యాలిబర్ ఉన్నప్పుడు ఎందుకు చేయలేకూడదు అన్నది నా క్వశ్చన్. ఓకే, నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు తమ్ముడు ఇప్పుడు ప్రెసెంట్ ఇదంతా చూసిన తర్వాత? నేనేమో ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే జనరల్ ఇప్పుడు ఒకవేళ వైల్డ్ కార్డ్ కి ఎంట్రీ అవుతే బెటర్ ఏమో అనుకుంటున్నావా? ఆ ఛాన్స్ వస్తే బెటర్ అనుకుంటున్నావా? ఛాన్స్ వస్తే ఆబ్వియస్లీ వెళ్ళాలని కంపల్సరీ ఎవరికి ఉండదు అక్క. ఎస్, ఓకే. సో అక్కడ ఉన్న జడ్జెస్ 3 members ఉన్నారు కదా, ఈ 3 members కూడా అంటే చెప్పిన రీజన్స్ ఉన్నాయి, అందులో ఇది వ్యాలిడ్ రీజన్ కాదు, ఎందుకంటే ఒక్కరే చెప్పారు అందులో. ఓకే, నీకు వచ్చినప్పుడు నీ టర్న్ వచ్చినప్పుడు ఒకరు మాట్లాడారు, నువ్వు ఆల్రెడీ విన్నర్ క్యాపబిలిటీ ఉన్న పర్సన్ వి నువ్వు, సో ఇప్పుడు నీకు కరెక్ట్ కాదు, ఫ్యూచర్ లో రావచ్చేమో అన్నట్టుగా చెప్పారు కదా. సో వాళ్ళు మాట్లాడిన దానికి లేదంటే జనరల్ గా ఆ జడ్జ్మెంట్ అనేది అసలు కరెక్ట్ అయినా, ఆ జడ్జెస్ ఆ జడ్జ్మెంట్ ప్లేస్ లో కూర్చోవడం కరెక్ట్ అయినా? యాక్చువల్లీ వాళ్ళు అక్కడ జడ్జెస్ ప్లేస్ లో కూర్చున్నారు కాబట్టి ఐ రెస్పెక్ట్ దెమ్, బికాస్ దే ఆర్ జడ్జెస్, నాకు జడ్జ్మెంట్ ఇచ్చారు, నేను దానికి రెస్పెక్ట్ చేస్తాను. బట్ నేను అక్కడ కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా ఐ ఫాట్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. నేను అడుగుతూనే ఉన్నా, నేను కూడా ఎవరైతే జనాలు బయట రేస్ చేశారో పాయింట్, నేను అప్పుడే రేస్ చేశాను. ఏమని? తను కూడా నా ఫ్రెండే, గుడ్ ఫ్రెండ్, బట్ యా శ్రేయాని తీసుకున్నారు కదా, వై డోంట్ ఐ, నాకన్నా 3 months చిన్న యాక్చువల్లీ, సో వై డోంట్ ఐ అన్న క్వశ్చన్ నేను అక్కడ రేస్ చేస్తే దేవర్ లైక్ ఒక్కటి నాకైతే అంటే సారీ, బట్ వాళ్ళు చెప్పింది ఎలా చెప్పారంటే ఆమె ఏదో తీసుకోవాలి కాబట్టి వన్ ఆఫ్ ది జడ్జ్, ఆ జడ్జ్ ఎవరు అన్నది జనాలకి తెలుస్తుంది ఏమో, పండు అనే జడ్జ్, పండు అనే ఒక జడ్జ్, ఆమె ఊరికి తీసుకోవాలి కాబట్టి తీసుకున్నావు, నువ్వు గెలిచే క్యాండిడేట్వి అందుకే తీసుకోవట్లేదంటే ఏం చెప్తున్నా? అంటే షోకి వెళ్ళేది గెలవడం కోసమా లేదంటే ఏదో తీసుకోవాలి కాబట్టి తీసుకోవాలనా? పండు మీన్స్ నవదీప్ గారు, క్లారిటీ.
నాకు సంబంధం లేదండి. నేను క్లారిటీ ఇచ్చుకుంటున్నానులే కానీ పండు అనగానే అందరికి అర్థమైపోతుంది, దట్స్ ఓకే, నో ప్రాబ్లం. Hmm. సో ఆవిడని తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాను, నువ్వు ఆల్రెడీ విన్నర్ కాబట్టి తీసుకోను అంటే షోకి వెళ్ళేది విన్ అవ్వడానికి. అసలు షో కాన్సెప్ట్ ఏంటి మరి, నీకేం అర్థమైంది? షో కాన్సెప్ట్ ఎవరైతే రైట్ఫుల్ ఫర్ ది కంటెస్టెంట్ అని మీకు అనిపిస్తుందో వాళ్ళకి జడ్జ్ చేసి మీకు అనిపించిన వాళ్ళని పంపించాలి అన్నది నాకు అర్థమైనది. వై శ్రేయ, ఎందుకు నువ్వు కాదు? Obviously, she is also deserving contestant. Okay. And I also Yes, deserving contestant. Why her అనేది నేను చెప్పలేను, ఎందుకంటే నేను కాదు జడ్జ్ చేసింది. Okay. నేను ఎందుకు డిజర్వ్ కాలేదు అని నేను బాధపడుతున్నా. అండ్ నేను అయ్యుంటే బాగుండి, నేను కూడా డిజర్వింగ్ క్యాండిడేట్ కాబట్టి నేను కూడా ఉంటే బాగుండు అనేది నా పాయింట్. 18 ఏళ్ళు నిండిన వాళ్ళు అప్లై చేయొచ్చు బిగ్ బాస్ సీజన్ 9 కి, రైట్? అగ్ని పరీక్ష వరకు. ఓకే, సో ఈ అగ్ని పరీక్షలో 19 అనేది చిన్న వయసు అన్నప్పుడు ముందు మీకు సెలక్షన్స్ అప్పుడే రిజెక్ట్ చేయాలి. అక్కడ వరకు తీసుకెళ్ళి నీకు పర్టికులర్ గా ఏజ్ చిన్నది, ఇంకా నీకు ఛాన్స్ ఉంది ఫ్యూచర్ లో అని నీకు చెప్పినప్పుడు, సేమ్ శ్రేయ కూడా క్యాపబుల్ క్యాండిడేటే కాదని ఎవరు అనలేదు, కానీ తనకు కూడా ఇంకా ఛాన్స్ ఉంది కదా ఫ్యూచర్ లో. కానీ ఇప్పుడు డిజర్వే, నువ్వు ఇప్పుడు డిజర్వే, కానీ ఫ్యూచర్ లో ఇద్దరికి ఛాన్స్ ఉంది. మేబీ ఇప్పుడు ప్రయత్నిస్తున్న అంటే ఏజ్ అంటే 30 years ఉన్న వాళ్ళు, 40 years ఉన్న వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చుగా మీ ఇద్దరు ప్లేస్ లో. మేబీ అది అంటే వాళ్ళు ఈ ఏజ్ వాళ్ళని తీసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు ముందే పెట్టుంటే బాగుండేదేమో అని నాకు కూడా అనిపించింది. ఇదంతా స్క్రిప్టెడా అంటే కాదేమో అనిపిస్తుంది, అంటే రియాలిటీ షో కాబట్టి. ఆ జడ్జ్మెంట్ అనేది వాళ్ళ ఓన్ డిసిజన్సా, లేదంటే వాళ్ళకి వెనకాల మళ్ళీ చెప్పడం అలా ఏమైనా? మేమైతే జడ్జెస్ నే చూసామండి. మీరైతే జడ్జెస్ మాత్రమే చూస్తాం, ఎవరు మాట్లాడింది ఇంతమంది జడ్జ్మెంట్ చూసారు కదా, అంటే ఇంతమంది క్యాండిడేట్స్ ఆల్మోస్ట్ 40-45 మెంబర్స్ అన్నారు కాబట్టి మీకు ఎలా అనిపించింది జడ్జ్మెంట్ అనేది? ఆ 3 members కూడా జడ్జెస్ ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళ వర్షన్ అంటే వాళ్ళు రియాలిటీగా ఉన్నారా, లేదంటే ఫేక్ ఉన్నారా, స్క్రిప్టెడ్ అనిపించిందా? నేను వాళ్ళు జడ్జ్ చేయడానికి నేను ఎప్పుడు జడ్జ్ స్టేజ్ లో నేను ఎప్పుడు ఆడియన్ గా చెప్పండి. ఆడియన్ గా అంటే నాకు అనిపించింది, నా దృష్టిలో కొంచెం వాళ్ళు ఒక్క గ్రీన్ అయినా ఇచ్చుంటే నేను నెక్స్ట్ లెవెల్లో మంచిగా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చేది అనిపించింది. అండ్ నాకు టాస్క్స్ కూడా చిన్నగా కాకుండా నాకు కూడా ఏమైనా ఫిజికల్ టాస్క్లు అక్కడ ఏమైనా అందరికి ఇచ్చినప్పుడు ఐ కెన్ హ్యాంగ్, అక్కడ హ్యాంగర్ ఉంది, నేను హ్యాంగ్ చేస్తూ ఉండేవాడిని ఏమో. బట్ ఐ కెన్ స్ట్రెచ్ మై బాడీ, నా కాళ్ళని తీసుకెళ్ళి నా తల కంటించగలను, నా స్ట్రెచింగ్ స్కిల్స్ కూడా నేను చూపించగలను. అడుగుంటే ఆపర్చునిటీ ఇచ్చుంటే బాగుండేది. నీ ఫిజికల్ గురించి వాళ్ళు క్వశ్చన్ వేసి ఉంటే బాగుండేది. ఫిజికాలిటీలో నువ్వు వీక్ అనే ఆ క్వశ్చన్ వాళ్ళు అడగలేదు యాక్చువల్లీ. ఒకవేళ వాళ్ళకి అనిపించినా క్వశ్చన్ అడగలేదు, అడుగున్నా నేను ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నాను ఆ టైంలో. మాస్క్ మ్యాన్ అతను అనుకుంటాను, ఐడియా ఉందా? కలిసారా? ఎస్. తన విషయంలో జడ్జ్మెంట్ ఆ విషయానికి వస్తే నువ్వు అని సంబోధించడం చాలా పెద్ద తప్పు. ఒక జడ్జ్ అయి ఉండి బిందు మాధవి గారు భార్యను కొట్టినందుకు నువ్వు అని సంబోధించి డైరెక్టర్ రెడ్ అది ఇవ్వడము, లేకపోతే తనతో కొంచెం అలా మాట్లాడడం అనేది తప్పు అని కూడా బయట ప్రజలు కొంతమంది కమెంట్స్ చేస్తారు. ఏమో అండి, అంటే దాన్ని 2 విధాలుగా చూడొచ్చు. నువ్వు అని అనడానికి ఆమె ఆల్రెడీ అథారిటీలో ఉన్నారు, అక్కడ మీరు అండి అని మాట్లాడకుండా ఉండొచ్చు కూడా. సో అందుకని ఆమె అలా ఉన్నారేమో. అండ్ అలాగే గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ కదా తమ్ముడు. నువ్వు జడ్జ్ అయినా లేకపోతే అవతల ఎవరైనా సరే, నీకు ఒక తెలియని మనిషి ముందుకు వచ్చినప్పుడు ఏజ్ లో చిన్న వాళ్ళు అక్క తమ్ముడు ఆ ర్యాపోలో ఉన్నారు లేదా ఫ్రెండ్స్ అయి ఉన్నారు అంటే నువ్వు అది ఇది అని మాట్లాడు. అది బయట అండి, అది ఒక షో. ఎండ్ ఆఫ్ ది డే అది ఒక షో. షోలో అనేటప్పటికి అందరు ఈక్వల్ ఉంటారు. అండ్ ఎవరైతే ఎంత ఏజ్ వచ్చినా సరే అక్కడ ఉన్న వాళ్ళని వీళ్ళు కొంచెం అంటే వాళ్ళని అదే జడ్జి పదవిలో ఉన్న తనని అవతల పర్సన్ అబ్బాయి అయి ఉండి అది కాదే లేదంటే నువ్వు అని ప్రస్తావిస్తే మేబీ రెడ్ ఫ్లాగ్ చూపించడానికి అదే మేజర్ రీజన్ అయ్యేదేమో, రెస్పెక్ట్ లేదని. మేబీ ఎందుకంటే ఛాన్సెస్ ఉన్నాయి. జడ్జెస్ కి రెస్పెక్ట్ ఆబ్వియస్లీ ఇవ్వాలి ఎక్కడైనా సరే. షోకి వెళ్ళిన వాడు అంత ఈజీగా వెళ్ళాడా? అతనికి రెస్పెక్ట్ కావాలిగా. ఎండ్ ఆఫ్ ది డే మనిషి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? రెస్పెక్ట్. సో ఆ రెస్పెక్ట్ కోసమేగా ఇంత ఫైట్ చేస్తుంది మనం. అంటే ఆయన అక్కడ రేస్ చేశారు కదా పాయింట్, కనిపిస్తుంది. ఆ విషయంలో మీకేమనిపించింది అని అడుగుతున్నా, ఎందుకంటే మీరు అక్కడ నుండి చూసారు. ఆయన గురించి ఆయన స్టాండ్ తీసుకున్నారు, అది గుడ్ అనిపించింది. అండ్
జడ్జెస్ మైండ్లో సవలక్ష నడుస్తూ ఉంటాయి. అండ్ మనం చూపించింది అక్కడ ఆమెకి ఏమనిపించిందో అక్కడ ఆమె అన్నారు. ఓకే. సో బయటకు వచ్చి చూస్తే ఆదిరెడ్డి గారు మీకు ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు. అంటే ఈ అబ్బాయి విషయంలో కొంచెం అన్యాయం జరిగింది, తనకి ఛాన్స్ ఇచ్చినప్పుడు తినకు కూడా డిజర్వ్ క్యాండిడేట్ కదా, ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు, ఏజ్ అనేది వస్తే ఆ రోజు రిజెక్ట్ చేయొచ్చు కదా, ఇక్కడ దాకా షోకి తీసుకొచ్చి ఇంత ఫైనల్ వరకు తీసుకొచ్చి రిజెక్ట్ చేయడం ఏంటి అనేది సపోర్ట్ తీసుకున్నారు కాబట్టి సో మీకు ఎలా అనిపించింది ఆయన సపోర్ట్ చేయడం? చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ వెళ్ళి కమెంట్ కూడా పెట్టావు. నేను యాక్చువల్లీ అది రిలీజ్ అయిన తర్వాత నేను రాత్రి అంతా పడుకోలే, ప్రతి రివ్యూ చూస్తుండే, ప్రతి రివ్యూ చూస్తున్నా, ప్రతి రివ్యూకి నాకు నచ్చింది, ప్రతి రివ్యూకి నేను మెసేజ్ పెట్టుకుంటూ పోయినా, ఎవ్రీ రివ్యూవర్ ప్రతి ఒక్క రివ్యూ చూస్తున్నా. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కనిపించింది ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీద నన్ను నేను చూసుకున్నా. అండ్ ప్రతి ఒక్క స్టార్ అయిపోయావు కదా మేబీ అదైతే రిలీజ్ అయిన తర్వాత చాలా తక్కువ టైంలో నిజంగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయావు. నిజంగా జనాల 3 నిమిషాల్లో ఇంత కనెక్ట్ అవుతారా అన్న ఒక హ్యాపీనెస్ అది నేను చెప్పలేకపోతున్నా. అంటే ఈ సక్సెస్ కి కూడా ఇండైరెక్ట్ గా యువర్ మదర్ రీజన్. ఎందుకంటే తన స్టోరీ అనేది చాలా మందికి అది ఇన్స్పిరేషన్ అవుతుంది. ఈ రోజు నీ విషయంలో ఒక హ్యాపీనెస్ ఏమనిపిస్తుంది తెలుసా, నీ కోసం నువ్వు వెళ్ళావు అక్కడికి, కాకపోతే అక్కడ మీ మదర్ చాలా తను పడిన స్ట్రగుల్ కానీ ఈ రోజు నువ్వు అంత పెద్ద స్టేజ్ మీద ఆవిడకి అంత పెద్ద గిఫ్ట్ ఇచ్చావు. తను పడిన స్ట్రగుల్ ని ఒక 3 minutes లో ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని లక్షల మంది ముందు నువ్వు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగావు. సో అది చాలా పెద్ద గిఫ్ట్. ఆ విషయంలో మీ మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా చాలా మా అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయింది. అండ్ మా అమ్మమ్మ అండ్ అమ్మకి నేను వీడియో కాల్ చేసి ఎపిసోడ్ పెట్టని చెప్పి పెట్టి చూపిస్తుంటే మా అమ్మమ్మ అయితే ఏడ్చేస్తుంది అసలు. అయ్యో ఏడ్చేస్తుంది అసలు చూసి ఎమోషనల్ అయిపోయారు. సో నీ లైఫ్ లో అంటే నీకు బాగా నచ్చిన ఒక రివెంజ్ ఏదైతే ఉంటది కదా, ఏదో ఒకటి మనం ఒకరి పైన ఫ్రెండ్స్ లేకపోతే రిలేటివ్స్ అలా. ఒక సీనియర్ అన్న బాగా ర్యాగింగ్ చెప్పదా, సరే ఇట్స్ ఓకే, చేసిండే రాత్రి చేసిండు 12 o'clockకి. 12 o'clock దాకా జరిగింది. నైట్ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి రాత్ర హీ వాస్ లైక్ అంటే మా హాస్టల్లో జరిగింది. హీ వాస్ లైక్ ఏం చేసుకుంటో చేసుకో, నేను నా జీవితంలో ఎవరివి కాళ్ళు కూడా పట్టుకోలేదు, నేను అది ఇది అని చెప్పి ఆగేసిండు. బాగా నన్ను ర్యాగింగ్ చేస్తూనే పోయిండు. గుంజీలు తీ అయి తీ తాగు అది ఇది అని చెప్పేసి బాగా ర్యాగింగ్ చేసుకుంటూ పోయిండు. 12 o'clock దాకా చేసిండు. తర్వాత రోజు వెంటనే అక్కడి నుంచి అక్కడికే బుక్ చేసుకొని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి యాక్చువల్లీ వాట్ ఐ డిడ్, నాకు వెళ్ళే ముందే ఐడియా ఉంది వాట్ హీస్ గోనా డూ అని. నేను నా ఫోన్ ఇలా పట్టుకున్నా, బట్ అన్నీ రికార్డ్ చేసి పెట్టుకున్నా. సో వెళ్ళాను, ప్రూఫ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దే హ్యావ్ టు కాల్. తర్వాత రోజు వచ్చి ముందు అదంతా వాగినాడు, తప్పైపోయింది రా జనేత్, ఈ చేతులు కాదు కాళ్ళు అనుకుంటా, కంప్లైంట్ వెనక్కి తీసుకో అని అన్నాడు. అది నాకు చాలా బెస్ట్ అనిపించింది. ఎందుకంటే రాత్ర బాగా వీరంగా పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇచ్చారు. నేను యాక్చువల్లీ పోలీస్ స్టేషన్ కి 3 times వెళ్ళా. 3 times వెళ్ళా, ఒకసారి కోర్టు కూడా వెళ్ళా. మీరు అనుకుంటున్నట్టు జనీత్ అమాయకుడు అస్సలు కాదు, జస్ట్ అలా కనిపిస్తాడు అంతే. అంటే నేను తప్పు విజయం ఎప్పుడు చేయను. ఎగ్జాక్ట్లీ. అంటే నీకు నువ్వుగా ఎవరిని ఏమన్నావు, బట్ నీ జోలికి వస్తే ఓకే నైస్. ఎందుకు వెళ్ళావు? ఒకసారి ఏమో నా సైకిల్ పోయిందని వెళ్ళా, ఒకసారి ఏమో సైకిల్ ఊరికే వస్తుందండి 6,000 పోయింది, కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను. తర్వాత ఒకసారి మా అపార్ట్మెంట్ లో ఒక డ్రింకర్ తాగేసి గొడవలు చేస్తూ ఉంటారు అనమాట నైట్ పూట. ఒకరోజు మార్నింగ్ వెళ్తున్నప్పుడు స్టార్ట్ చేస్తారు. ఇంకా మా మమ్మీ అసలుకే ఒక టైప్ లో ఉంటారు, అయ్యా నువ్వు ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకో, బయట అంటే ఆయన నువ్వేంటి చెప్పేది అది ఇది అని చెప్పి గిల్లు అని చెప్పి స్టార్ట్ చేశాడు. మా అమ్మ అసలుకి మాసు అఫీషియల్ గా ఉన్నప్పుడు మంచిగా సాఫ్ట్ ఉండాల్సినప్పుడు సాఫ్ట్ ఉంటుంది, నువ్వే కిందకి రారా, నువ్వే అవ్వడరా నన్ను అన్నాను అన్నట్టు స్టార్ట్ చేసింది. అండ్ మా మమ్మీ స్కూల్కి వెళ్ళిపోయింది. వెంటనే అన్నీ అయిపోయినాయి, వాడు పనికి వెళ్ళిపోయాడు, మా మమ్మీ స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంట్లో అందరు కాల్ చేసి, మేడం మీరు మాట్లాడారు ఇప్పుడు దాకా, ఎవరు మాట్లాడలేకపోయాం, అతనుకున్న పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ వల్ల మీరు మాట్లాడారు, ఈరోజు మీటింగ్ పెట్టుకుందాం, మనం ఆయన గురించి చెప్దామని చెప్పుకున్నాం. వాళ్ళ వైఫ్ని పిలిపించి మొత్తం మాట్లాడాం, అదంతా రికార్డ్ చేసి ఆయనకి వినిపించారు. ఆయన తాగేసి వచ్చి స్టార్ట్ చేశారు.
మేము అన్ని ఆయనతో మాట్లాడి అన్ని రికార్డ్ చేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అందరం మా కమ్యూనిటీ మొత్తం వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు నేను కూడా సంతకం పెట్టా ఓకే పోలీస్ స్టేషన్లో. సో నన్ను కోర్టుకి పిలిచారు. అందరివి అయిపోయినాయి, నా సంతకం మాత్రమే ఉంది. సో నన్ను పిలిపిస్తే కేసు కొట్టేస్తారు. అంటే ఆయన తర్వాత చక్క వదిలే అక్క ఎందుకక్క అని కూడా వచ్చారన్న. సో అలాగా నేను మళ్ళీ కోర్టుకి వెళ్ళి కేసు వాపస్ తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు అంటే మళ్ళీ చేయనని చెప్పారు, ఇదే లాస్ట్ అన్నారు, అందుకని వాపస్ తీసుకుంటున్నా అని చెప్తే ఆ కేసు కొట్టేశారు. అలా ఫస్ట్ టైం కోర్టుకి వెళ్ళా. వామ్మో, అసలు నువ్వు నిజంగా ఇవన్నీ చెప్పుంటే నిన్న 3 greens ఇచ్చేసేవాళ్ళు. అలా జరిగింది అంతే. యాక్చువల్లీ నా లైఫ్ లో ఇది ఇలాంటి మూమెంట్స్ చాలా జరిగినాయి. ఫర్ సపోజ్ మూవీ ఆడిషన్ ఇచ్చిన, దాన్ని సెలెక్ట్ అయినా, రిహార్సల్స్కి రమ్మన్నారు, నాకు చెయ్యి ఇరిగిపోయింది అప్పుడు. అయ్యో, అది స్వెల్లింగ్ ఉంది, సిమెంట్ వేసినారు బట్ ఐ హ్యావ్ టు గో, రిహార్సల్స్ ఉన్నాయి. అది నేను డాక్టర్కి వెళ్తే తీస్తే అది సెట్ అవ్వడం కష్టం, తీసేయండి. నాకు అది ఇంపార్టెంట్, ఎందుకంటే ఛాన్స్ ఈజ్ ఇంపార్టెంట్ నాకు. సో ఆ సినిమా గుడ్ ఆర్ బ్యాడ్ పక్కన పెట్టేస్తే ఛాన్స్ అనేది ఇంపార్టెంట్, నేను చెయ్యాలి. సో స్వెల్లింగ్ అలాగే ఉంది, నేను తీసేసిన, అలాగే వెళ్ళిపోయినా, ఏదైతే అది అయిందని చెప్పి. పర్సనల్ లైఫ్ లో నీ హార్ట్ లో ఒక రకమైన బాధను పెట్టుకొని ఉన్నావా? ఏదైనా మోస్తున్నావా బరువుగా? ఏదైనా పెయిన్ ఉందా? షేర్ చేసుకునే సిచ్యువేషన్స్ లేక, లేదంటే ఫ్రెండ్స్ లేక అలా కంటిన్యూ అవుతూ వస్తున్నావా? చాలా ఉంటది కదా అక్క అలాంటివి. అంటే ఫర్ సపోజ్ ఒక ఇన్సిడెంట్ చెప్తా. మా నాన్న చనిపోయారు, నన్ను బుల్లీ చేస్తున్నారు బయట. ఏమని? ఫ్రెండ్స్ ఇద్దరు, ఒక్కడినైతే నేను హ్యాండిల్ చేయగలను, 2-3 నా మీద పడిపోయారు అనుకో, బికాస్ ఐఎమ్ వీక్ అని చెప్పి నా మీద పడిపోయారు అనుకో, ఐ కాంట్ హ్యాండిల్ దెమ్ కదా. వాళ్ళు నేను వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుని వాళ్ళ దగ్గరికి గేమ్స్ ఆడడానికి వెళ్తుంటే, చిన్నప్పుడు నాకు తెలియదు కాబట్టి నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా, కంటిన్యూస్లీ వాళ్ళని బుల్లీ చేస్తూనే ఉన్నారు. ఏ విషయంలో? ఏమని? కొట్టడం, ఆటల్లో నన్ను ఆట ఏంటంటే నన్ను తీసుకెళ్లి పెంటలో వేయడం. అదే ఆట వాళ్ళకి హ్యాపీనెస్. నేను వద్దు అని చెప్తున్నా సరే బలవంతంగా నన్ను మోసుకెళ్ళి పెంట మీద పడేయడం, పెంట మీద కూర్చోబెట్టడం ఒక ఆట. అది అలాంటివన్నీ నేను బయట ఫేస్ చేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చి చూస్తే, మా అమ్మ చెప్పుకుందామని చూస్తే మా అమ్మ కనిపించదు. డోర్ ఓపెన్ చేసి చూస్తే అప్పటికి మేము మచిలీపట్నంలో ఉండేవాళ్ళం, అమ్మ అక్కడికి వెళ్ళేది కాదు, సో ఇంట్లోనే ఉండేది. సో డోర్ ఓపెన్ చేసి చూస్తే బెడ్రూమ్లో రూమ్ అంతా చీకటి, లైట్ ఆన్ చేస్తే మా అమ్మ అక్కడ కింద కూర్చొని అలా ఏడుస్తూ ఉంటుంది. డబ్బులు ఉన్నా సరే మేము ఒక్క పూట తిన్న రోజులు ఉన్నాయి తెలుసా. ఎందుకు అంటే నాకు 8th క్లాస్లో మమ్మీ స్కూల్లోనే వేస్తుండే, అది కూడా అక్కడ మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ పెడతారు కదా గవర్నమెంట్ స్కూల్లో, అది తినేవాళ్ళం. మార్నింగ్ నాకు మిల్క్ ఇచ్చేది మమ్మీ, అంతే. అండ్ నైట్ పూట మమ్మీకి నేను బయటకు వెళ్ళిపోయాడిని, మమ్మీకి చేయడానికి, మమ్మీ ఒంటరిగా ఉండడం వల్ల మమ్మీ ఒక ట్రోమాలోకి వెళ్ళిపోయింది, బాధ డాడీ లేనప్పుడు. సపోర్ట్ మమ్మీ ఒక్కటే చైల్డ్ అమ్మమ్మకి, అండ్ అమ్మమ్మది కూడా ఒక లవ్ మ్యారేజ్, సో వాళ్ళు సో ఎవరు లేరు ఎక్కువ. సో ఆ డాడీ సైడ్ కూడా ఎక్కువ సపోర్టివ్ లేదు. అండ్ మేమిద్దరమే ఉన్నాం, అక్కలిద్దరిని విజయవాడ పంపించేసాం చదువుల కోసం. సో మేమిద్దరమే ఉన్నాం. మా అమ్మ ఒక లోన్లీనెస్లో ఆమె ఒక ట్రోమాలోకి వెళ్ళిపోయి రోజు రిపీట్ అవుతూ ఉండేది. రోజు నేను అక్కడ బుల్లి అవుతూ ఉండేవాడిని, నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేవాడిని, మళ్ళీ ఇది చూసి నేను అసలు ఏం మాట్లాడేవాడిని కాదు. కొన్నిసార్లు అలాగే పడుకుని పోయేవాళ్ళం, కొన్నిసార్లు మా అమ్మ మనీ ఇచ్చేసి బిర్యానీ తెచ్చుకొని పంపించేది, అలా అయిపోయేది అనమాట. ఓకే, సో వీటన్నింటి నుండి అంటే ఏం నేర్చుకున్నావు ఈ సిచ్యువేషన్స్ అన్నింటి? అంటే ఇట్లా జనాలు ఇలా చేయడము, లేకపోతే అలా చేయడము, అమ్మ పెయిన్ డైలీ చూసి పెరిగావు, సో వీటన్నింటి నుండి ఏం నేర్చుకున్నావు? ఏమనిపించింది? అది చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే ఏమనిపిదు అక్క, ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, అవన్నీ చూసేసిన. ఒక సందర్భంలో ఇప్పుడు వాళ్ళకి అది ఇప్పటికీ వాళ్ళు జస్టిఫై చేసుకున్నప్పుడు వీళ్ళకి చెప్పిన అనవసరం అన్న ప్లేస్కి వచ్చేసిన నేను ఇప్పుడు. ఓకే, సో వేస్ట్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ జనీత్, నిజం చెప్తున్నాను, దిస్ ఇస్ వెరీ స్పెషల్ ఇంటర్వ్యూ మాకు ఈ రోజు. ఎందుకంటే యు ఆర్ ఎ కామన్ మ్యాన్ ఫస్ట్ పాయింట్, అండ్ యూఆర్ ఎ గ్రేట్ సన్ అని చెప్పాలి నిజంగా. ఎందుకంటే మదర్ ఇట్లా బిజీగా ఉన్నప్పుడు డైవర్ట్ అయిపోవచ్చు, అంటే ఇలా అంటే కొంచెం
తెలుసు కదా అలవాట్లకి అటు ఇటు వెళ్ళిపోవడము, లేకపోతే ఇంకేదో డైవర్ట్ అయిపోవడం, అలాంటివి కూడా జరుగుతుంటాయి. స్టడీస్ ఎందుకులే అని చెప్పేసి ఫ్రెండ్స్ తో అవారా తిరగొచ్చు, మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ నువ్వేంటంటే మళ్ళీ మదర్ కి బ్యాడ్ నేమ్ రాకుండా నీకంటూ గోల్స్ పెట్టుకొని ఆ ప్యాషన్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నావు కాబట్టి, అండ్ దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. అంటే నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అండ్ ఆల్ ద బెస్ట్. డెఫినెట్ గా నువ్వు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ ఇంటర్వ్యూ జెనీత్ ది ఫస్ట్ ఇంటర్వ్యూ. మీ ఆడియన్స్ అందరి కోసం మాత్రమే తను ఈరోజు మాట్లాడాలనుకున్నాడు. సో అదే ప్రయత్నం అనమాట. ఎందుకంటే మీరు మల్టిపుల్ పేజెస్ లో మల్టిపుల్ క్వశ్చన్స్, మీ ఒపీనియన్స్, కమెంట్స్ చెప్తున్నారు కాబట్టి, సో జెనీత్ వాటన్నింటికి కూడా తనేమనుకుంటున్నాడు అనేది ఒక ఇంటర్వ్యూ ద్వారా చెప్పాలని చెప్పేసి ఆ ఇంటర్వ్యూ ఫస్ట్ నాకు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. నిజంగా ఫస్ట్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి. అండ్ బిగ్ బాస్ కి వెళ్తే మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఓకే, తప్పకుండా. థాంక్స్ అక్క. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇప్పటివరకు ఏదైతే జరిగిందో అదంతా కూడా మైండ్ నుండి తీసాయి. ఎస్, నీ ఆలోచన కానీ లేదంటే ఏదైతే నువ్వు బిజినెస్ థాట్ ఉందో అది చాలా బాగుంది. దానివల్ల నిజంగానే చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. దాన్ని కొంచెం ఇంకా ఇంప్లిమెంట్ చేసి అప్లై చేస్తే మాత్రం ఎస్ నీకు కొంచెం సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ ని కనుక నీకు ఇస్తే డెఫినెట్ గా నువ్వు ఆ స్టేజ్ కి వెళ్తావు. అండ్ అది నీకు బిగ్ బాస్ ఒక చిన్న ప్లాట్ఫామ్ అవుతుంది నీ సక్సెస్ కి అనేది అనుకున్నాము. ఎక్స్పెక్ట్ చేయడం తప్పు కాదు, మన ఎఫర్ట్స్ పెట్టడం తప్పు కాదు. రిజల్ట్ అనేది భగవంతుడి దయ. అంతే కదా, ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎస్, ఏ ఛాన్స్ వచ్చినా ప్రయత్నిస్తూ ఉండాలి. అండ్ అంటే జడ్జెస్ అలా ఎందుకు చెప్పారు, లేకపోతే ఏం జరిగింది, అన్ఫేర్ జరిగింది, ఎస్ మనం అనుకుంటాం. ఎందుకంటే ఆపర్చునిటీ వస్తే అంటే కరెక్ట్ గా అనుకుంటున్నారు. సో ఒకవేళ లేకపోతే కనుక అది అన్ఫేర్ అని అనుకుంటాము. సో అవన్నీ పక్కన పెడితే నీకు ఛాన్స్ వచ్చింది, సో అది మంచిది కాబట్టి. సో చూసారు కదా మన జెనీత్ అయితే ఇంటర్వ్యూ మొత్తం చూడండి. మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కమెంట్ చేయండి. అండ్ తను వైల్డ్ కార్డ్ కి మళ్ళీ ట్రై చేయాలనుకుంటున్నాడు. ఆ లిస్ట్ లో డెఫినెట్ గా తన పేరు ఉండాలి. తనకి మన సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ మనం సపోర్ట్ చేస్తూనే ఉందాం. న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేద్దాం. ఓకే, ఏదైనా చెప్పాలనుకుంటున్నావా నీ ఆడియన్స్ కి? మీరు చూపించిన ప్రేమకి నేను నిజంగా ధన్యుడనే చెప్పుకుంటా. బికాస్ నేను అది ఎక్స్పెక్ట్ చేయలా, నిజంగా ఎక్స్పెక్ట్ చేయలా. అంత సపోర్ట్ వస్తుంటే అది ఎలా చెప్పాలో కూడా మాటల్లో రావట్లే నాకు. అది చాలా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. ఎస్, నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.